ఫస్ట్ హాఫ్ ఎంత నవ్వుకుంటామో సెకండ్ హాఫ్ కూడా అంతే నవ్వుకుంటాం. బట్ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మళ్ళీ డిప్ ఉంది. అంత హెవీ ఫన్ ఏం లేదు. బట్ వెన్ వెంకీ ఎంటర్స్ ద స్క్రీన్ అప్పటి నుంచి ఒక హాఫ్ అవర్ స్క్రీన్ తగ్గలబడిపోతుంది. హెవీ డోసేజ్ ఆఫ్ కామెడీ. మధ్య మధ్యలో వాళ్ళ సాంగ్స్ వీళ్ళు, ఈయన డాన్స్ చేస్తాడు, ఈయన వెంకీ డాన్స్ చిరంజీవి వేస్తాడు, చిరంజీవి డాన్స్ వెంకీ వేస్తాడు. అమ్మ బాబోయ్! ఆ హాఫ్ అన్ అవర్ స్ట్రెచ్ మాత్రం వేరే లెవెల్ వెళ్ళింది. మామూలు కూడా కాదు. సెకండ్ హాఫ్లో ఒక 45 మినిట్స్ పేలుతుంది గురు. వేరే లెవెల్ వెళ్ళింది. చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక ప్యూర్ హిట్ కొడుతున్నారు. స్టోరీ మాత్రం బేసిక్ స్టోరీ పెట్టుకొని మొత్తం మూమెంట్స్ పైన వెళ్ళిపోయారు. ఆ మూమెంట్స్ కూడా భలే వెళ్ళినాయి అసలు. సెకండ్ హాఫ్లో 2 బ్యాంగర్ సాంగ్స్ ఉన్నాయి. ఒకటి వెంకీది, ఇంకోటి మీసాల పిల్ల. అజ్జి బాబోయ్! 2 సాంగ్ల ప్లేస్మెంట్ అయినా క్లైమాక్స్లో చిరంజీవి గారు ఫైట్ చేస్తుంటే అసలు ఐ ఫీస్ట్. ఇటు చిరంజీవి ఫైట్, అటు వెంకీ ఫైట్ చేస్తుంటే అమ్మ బాబోయ్! చాలురా ఈ మాత్రం సరిపోతుంది నాకు అనిపించింది. అనిల్ రావిపూడి అసలు నువ్వు ఏం చేస్తున్నావయ్యా? వస్తున్నావు, హిట్లు కొడుతున్నావు, పోతున్నావు, వస్తున్నావు, హిట్లు కొడుతున్నావు, పోతున్నావు. స్టోరీ ఏముందంటే ఏం లేదు. మసాలా ప్లేన్ దోస స్టోరీ. బట్ మూవీ మాత్రం పిచ్చి పిచ్చి నవ్వుకున్నాం. లిటరల్ నాకు ఈ దవడలు నచ్చినాయి. అంత బాగా నవ్వుకున్నాం. సో ఇది గైస్ మన సెకండ్ హాఫ్ రివ్యూ. ఫుల్ రివ్యూ, మొత్తం కంప్లీట్ రివ్యూ, డీటెయిల్ రివ్యూ మంచిగా పెడతా. టిల్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మూవీ మనిషి. బై.